అక్షయ తృతీయ రోజు మీరు చేసే ఒక పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ రోజు ఎందుకు అంత ప్రత్యేకం? ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు తెలుసుకుందాం. పండుగ పర్వం తరగని పుణ్యఫలాల అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియ తిథి అని పిలిచే ఈ రోజు ఎంతో పుణ్యప్రదమైనది. ఈ రోజున చేసే పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన అవి క్షీణించవు. అందుకే దీనిని అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, శ్రీ నారాయణుడు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఉంది. వేదములు, మహాభారతం వంటి గ్రంథాలలో కూడా ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పబడింది. ఈ రోజున ఉదయం స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం, దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. అన్నదానం, గోధుమలు, పాలు, పండ్లు, వస్త్రాలు దానం చేయడం ద్వారా అక్షయ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అలాగే ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలు చేయడానికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. మీరు ఈ అక్షయ తృతీయ రోజున ఏమి చేయబోతున్నారు? కామెంట్స్లో చెప్పండి.